కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంపై ఇంతకాలం అభ్యంతరం వ్యక్తం చేసిన బోర్డు ఇప్పుడు వెనక్కి తగ్గింది. ముందు చెప్పిన విధంగా 96 కట్స్ వద్దని కేవలం 2 మార్పులే చేయమని కోరింది. ఈ మేరకు సెన్సార్ బోర్డు తరపున న్యాయవాది కేరళ హైకోర్టులో తన వాదన అయితే వినిపించారు. సినిమా టైటిల్ విషయంలో చిన్న మార్పు చేయమని కూడా కోరారు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని కాకుండా ఇందులో హీరోయిన్ పేరుకు అద్దం పట్టేలా వి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ లేదా జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా టైటిల్ మార్చమని తెలిపారు. సినిమాలోని ఓ కోర్టు సన్నివేశంలో హీరోయిన్ పేరును మ్యూట్ చేయమని కూడా కోరారు. అలా కాని పక్షంలో ఇదే తరహా సన్నివేశాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని, కొన్ని మతాల వారి సెంటిమెంట్ కు అది ఇబ్బంది కలిగించవచ్చని వివరించారు. బోర్డు తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై ఒక నిర్ణయానికి రావాలని, తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని చిత్ర బృందాన్ని అయితే ఆదేశించింది.